తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 14. మేషం రాశి. మీకు నమస్కారం. ఈరోజు మేషం రాశివారికి చాలా మంచి రోజుగా ఉంటుందని చెబుతున్నాను. ప్రేమ మరియు కుటుంబం. మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా ప్రత్యేకంగా మారుతుంది. మీ ప్రేమికుడితో కలిసి చిట్టిగా మాట్లాడండి, కాస్త సరదా చేసుకోండి. మీ అందరి మధ్య ఆనందం కదలబడనే వరకు ప్రకాశం పొందుతారు. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు పని ప్రదేశంలో మీ ప్రయత్నాల ఫలితం ఎట్టకేలకు కనువిందు చేయబోతుంది. కొత్త అవకాశాలు మీ ముందు వస్తాయి, కాబట్టి వాటిని చేజిక్కించుకోండి. ఆర్థికంగా కూడా పాజిటివ్ మార్పులు ఉంటాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. చిన్న స్ట్రెస్ తగ్గించే వ్యాయామాలు చేయడం మంచిది. మానసికంగా బలంగా ఉన్నట్టయితే మీరు ఏదైనా సాధించవచ్చు. మ్యాష్. మీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఆత్మవిశ్వాసం తప్పనిసరి. కష్టాలు మటుకు మిగిలిన అవకాశాలతో ఎదురుచూపండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రేమ సంబంధం మొదలవ్వడం. మిమ్మల్ని ఆశీదిస్తూ ఘనమైన రోజు కావాలి. వృషభం రాశి. నమస్కారం అందరికీ. ఈరోజు వృషభం రాశివారికి చాలా ప్రత్యేకమైన రోజైంది. ఏం జరిగే పెట్టుకున్నాం చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రియమైన వారితో మంచి కాలం గడుపుతారు. ప్రేమికుల మధ్య మంచి అర్థం ఏర్పడుతుంది, కాబట్టి మాట్లాడండి, ముచ్చటించండి. కుటుంబ సభ్యులను మీరు ప్రేమగా చూడడం ద్వారా మీను ఆసనంగా అనిపిస్తారు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపరంగా మీరు కొన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మీ పట్టుదలతో అన్నీ సరి చేయగలుగుతారు. ఆర్థికంగా భావించి కనిపిస్తారు, కానీ తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఖచ్చితంగా కాదు. ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీరు మంచి ఫీల్ అవ్వడం కంటే మంచిగా ఉంటుంది, కానీ మానసికంగా ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి కొన్ని శాంతి సాధనలు చేయండి. సుఖంగా ఉండటానికి మీకు కొన్ని క్యాల్మింగ్ వ్యాయామాలు చేయాలనే ఉంది. మిగతా రోజుల్లో ఏది జరిగినా కష్టాలను కలిసే ధాటితో ముందుకు సాగండి. మీరు చేసిన సమాచారాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీకృష్ణుడు. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయం. మీరు మీ అధికారంతో ముందుకు సాగండి మరియు ఈరోజు కనువిందు చేయండి. మిథునం రాశి. సమస్తులకి నమస్కారం. ఈరోజు మిథునం రాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. మీరు ఎదురుగా ఎలాంటి ఎదుగుదలలు ఉంటాయో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. మీ గృహ సంపత్కి మంచి అనుకూలత ఉంది. మీ అశ్రద్ధలు మరింత బలపడతాయి. ప్రేమికుడితో మంచి సమయాన్ని గడపాలనుకుంటే ఈరోజు మంచి సందేశాలు పొందవచ్చు. కుటుంబంతో కూడిన సందర్భాల్లో ఒక కొత్త ప్రణాళిక రూపొందించుకోండి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు కార్యాలయాల్లో సకాలంలో పని పూర్తి చేసే శ్రద్ధ అవసరం. మీ ఆలోచనలు మునుపటి రీతిలో ఉండాలి. అందులో మీకు స్వల్ప ప్రయోజనం కలగదు. చేసిన కష్టానికి ఫలితం కనిపించకపోతే మనస్కు కాస్త శాంతిగా ఉండండి. ఆర్థికంగా కొంత వచ్చిన సూచనలు పర్యవేక్షించాలి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం బాగుంటున్నా మానసికంగా కాస్త ఒత్తిడి ఉండవచ్చు.
కొన్ని పుస్తకాలు చదివితే లేదా మీకు ఇష్టమైన సంగీతం విని దానికి విరామం ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీరు చేసే చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు దారితీయవచ్చు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం చిన్న ప్రయోజనాలు, సంతృప్తి ఇచ్చే సంకల్పాలు. మీరు మీ దాన్ని తెలుసుకోవడం ద్వారా మీ భవిత విజయాలకు అందులో పెట్టుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్, కర్కాటక రాశివారికి స్వాగతం. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. అందులోని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంలో ఈరోజు మీకు సానుకూల మార్పులు కనిపించబోతున్నాయి. మీ ప్రియంని గమనించడానికి ఇది మంచి సమయం. కుటుంబంలో చిన్న వివాదాలు ఉండవచ్చు, కాని అవి త్వరగా పరిష్కారమవుతాయి. మీరందరూ కలిసి సమయాన్ని ఆస్వాదించండి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు వృత్తి విషయంలో మీకు కొత్త అవకాశం వచ్చినట్లు కనిపిస్తుంది. ఆర్థికంగా నిలబడి ఉండడం చాలా ముఖ్యం. ఖర్చులకు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రస్తుత ప్రాజెక్టులకు స్ఫూర్తిని అందించాలి. ఆరోగ్యము మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీరు అద్భుతంగా ఉంటారు, కానీ మానసికంగా కాస్త ఉత్కంఠలో ఉండవచ్చు. కుదుపులు తగ్గించేందుకు మీకు కావలసినంత విశ్రాంతి తీసుకోండి. ఒక మంచి నిద్ర అవసరం. ఈరోజు మీ స్వభావాన్ని అనుసరిస్తే మీరు ఏదైనా సాధించగలిగే శక్తిని కలిగి ఉంటారు. ఉత్తమమైన దిశలో ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు తెలుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం నూతన ఆర్థిక నిధుల సాధన. మీరు మీ సమయం ఖచ్చితంగా ఆస్వాదించండి. రవి ఒక్క పీల్చుకోండి. సింహం రాశి. హాయ్, ఈరోజు సింహం నక్షత్రం వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మీ ఆలోచనలు ఇష్టం ఉన్న విషయాలపై దృష్టి పెడితే బానే ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాల్లో మీ భాగస్వామికి మరింత సమయం ఇవ్వడం వల్ల బంధం బలపడుతుంది. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఉంది. మీ తల్లిదండ్రుల ప్రేమను మరవకండి. ఈరోజు వారిని సరదాగా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విషయాల్లో నూతన ఆఫర్లు వస్తున్నట్లు కనిపిస్తోంది. మీకు కావాల్సిన సపోర్ట్ పొందడం ఈ సమయంలో ముఖ్యం. ఆర్థికంగా కొన్ని ఖర్చులు భారీగా ఉండొచ్చు, అయితే మీరు ధనం ఎలా వాడాలో బాగా అర్థం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ మీరు కొన్ని గంటలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. మానసిక శాంతి కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఇవి మీకు ఎంతో ప్రయోజనం కలిగించగలవు. గమనించండి, ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం ఇస్తుంది. మీలోని శక్తిని గుర్తించి ముందడుగు వేయండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యుడు. శుభరంగు బంగాళాదుంప రంగు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం సృజన కారక పనుల్లో విజయం. అలాగే మంచి రోజు గడపడానికి సిద్ధమవ్వండి. కన్య రాశి. నమస్కారం అందరికీ. ఈరోజు కన్య రాశివారికి అనుకూలంగా చేయడానికి కొన్ని విషయాలు అందిస్తున్నాను. శుభప్రారంభం. ఈరోజు ఈ రాశివారికి ముఖ్యంగా పరివార సంబంధాలు, ఆర్థిక శ్రేయస్సు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీలోని అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది అందుకే మంచి సమయం. ప్రేమ మరియు కుటుంబం. మీకు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామితో చోరుగా మాట్లాడండి. మీ మధ్య గొప్ప బంధం క్రియేట్ చేయడం కోసం ఈరోజు మీ ఇద్దరూ అనేక సమయాన్ని కేటాయించండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు, కానీ వాటిని అధిగమించగలిగితే మీరు మించిపోయే అవకాశాలను పొందవచ్చు.
ఆర్థిక విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఎంపిక చేసిన మార్గం భవిష్యత్తుకు మేలుగా ఉంటుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీరు ఈరోజు రాళ్ల మధ్య స్థితి మీ ఆరోగ్యం కోసం వినియోగించుకోవాలి. మానసికంగా మీకు కొంత నెమ్మది అవసరం. వ్యాయామానికి, యోగా లేదా ధ్యానానికి కొంత సమయం కేటాయించండి. ముగింపు. ఈరోజు మీకు సమర్థన ఇవ్వడానికి, మీ లక్ష్యాలకు ముడిగని ఉండడానికి నిశ్చయంగా ముందుకు పోవడం. ఇది మీ జీవితాన్ని విచిత్రంగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతి. శుభరంగు పింక్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం. కొత్త అవకాశాలు మీ చేతిలో వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు పట్టుకోండి. ఇవి మీకు ఉపయోగపడతాయనే ఆశిస్తున్నాను. మీరోజు అందంగా గడచివుం. తులరాశి. ఈరోజు ఈ రాశివారికి అనేక అవకాశాలు ఎదురవుతాయి. మీ ఆలోచనలు, మీ ఉత్సాహం సంతోషాన్ని తీసుకువస్తాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమ విషయంలో అందరితో ఆనందంగా గడుపుతారు. మీరు మీ ప్రేమికుడితో లేదా పెళ్లి జీవితంలో పాజిటివ్ మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరిగే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు గూర్చి మాట్లాడాలని నిత్యం బోధిస్తే కుటుంబం బలపడుతుంది. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు మన శాస్త్రవాక్యత ఎంతో ముఖ్యమైనది. మీ సృజనాత్మకతతో సంబంధిత పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక విషయాలలో సావధానంగా ఉండండి. అతి విషయాలలో చిన్న లోటుపాట్లు రావచ్చు. ఖర్చులను మోస్తే మీరు అదృష్టాన్ని చూడగలరు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొంచెం ప్రాంభికంగా ఉంటే మంచిది. మీ తర్వాతి ప్రణాళికలు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా పెరిగేందుకు ధ్యానం చేయడం మంచిది. మీరు ఎదుర్కోవాల్సిన ఏదైనా సవాలు ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు తెలుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం. వృత్తి సంబంధిత నూతన అవకాశాలు కృతకాలం మీకు కలుగుతూ ఉంటాయి. వృశ్చికం రాశి. నమస్కారం. తిరిగి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వృశ్చికం రాశివారికి మంచి అనుభవాలను తీసుకువచ్చే రోజు. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాల్లో ఈరోజు మీ జీవిత భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండటానికి మంచి సమయం. మీ ఆలోచనలు, భావనలు పంచుకోవాలని అనుకుంటే దాన్ని సానుకూలంగా స్వీకరించండి. కుటుంబంలో కొద్ది నిర్వహణ అవసరం. చిన్న వివాదాలు పుట్టవచ్చు, కానీ చర్చలతో పరిష్కరించగలరు. వృత్తి మరియు ఆర్థికం. పనిచేసిన ఫలితాలు ఈరోజు మీకు కనిపిస్తాయి. ప్రాజెక్టులు కూడా సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా మంచి ఆదాయం రాగలదు, కాని వ్యయాలు కూడా నియంత్రించాల్సి ఉండవచ్చు. ఆర్థిక ప్లాన్ మీకు మేలు చేకూరుస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం బాగా ఉంటుంది, కానిని అప్పటికే తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు చేయాలి. మెరుగైన మానసిక స్థితిని సాధించాలంటే ధ్యానం చేయండి. ప్రతిరోజునూ ఒక కొత్త అవకాశంగా తీసుకోండి. మీ శక్తిని గుర్తించి దానిని ఉపయోగించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మహాకాళి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరుగుతున్న అవకాశం. మానసిక ప్రశాంతత మరియు సృజనాత్మకత పెరగడం. మీకు అందరి మంచి జరగాలి. మనసులో వీడాలను దాచవద్దు. ధన్యవాదాలు. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారికి మిథునము. మీరోజు ఈ అంకితభావం మరియు అవకాశాలతో నిండి ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబం. కుటుంబంలో హార్మోనీ మంచి స్థాయికి చేరుతుంది. మీరు మీ లవ్డ్ వన్స్తో ఎక్కువ సమయం గడుపుతారు. రిలేషన్షిప్లో కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, వాటిని సులభంగా పరిష్కరించండి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు మీ వృత్తి జీవితంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోవచ్చు. మీరు కొత్త అవకాశాలు పొందుతారు, అయితే కొన్ని వ్యాపారాలు మీకు మానసిక ఒత్తిడి ఇవ్వవచ్చు. ఆర్థికంగా చాలా మితవాదంగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యపరమైన విషయాలు కాకుండా మానసికంగా మీకు కొంచెం ఒత్తిడి ఉంటే చాలా సహజం.
ధ్యాస లేదా యోగా చేస్తే చాలా ఉపకారపడతారు. ఈరోజు నెల్లూరుకుపోయి అన్ని బంధనాలను బలంగా ఇళ్ళు చేసుకోండి. ప్రతి సవాలో ఒక అవకాశం దాగి ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతిమాత. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం నూతన సంబంధం ఏర్పడే అవకాశముంది. మీరు నిస్సందేహంగా ఈ రోజును ఆనందంగా గడిపి మంచి అనుభవాలు సంపాదించండి. మకరం రాశి. హాయ్ మకరం రాశివారికి ఈరోజు మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రాణం. ప్రేమలో మీ సంబంధాలు బలపడటానికి ఇది మంచి సమయం. మీ స్నేహితుల మరియు కుటుంబ సభ్యులతో చక్కటి సమయం గడిపినప్పుడు మీరు ఆనందం పొందుతారు. ప్రతిదీ కలిసి ముగించుకోవడానికి మీకు మద్దతుగా ఉన్నారు. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు పని విభాగంలో మీ పోరాటం ఫలితాలు ఇట్టే వస్తాయి. మీరు చేసే కార్యాలు యథార్థంగా గుర్తింపు పొందుతాయి. ఆర్థికంగా కొంత మార్పు ఉండవచ్చు, కాని అది గందరగోళానికి కారణం కాకపోతుందని చెప్పాలి. ఆలోచించి కావాల్సిన పనులను ముందుకు తీసుకురావండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం మీ దృష్టిలో ఉండాలి. శారీరక ఆరోగ్యం బలంగా ఉండటంతో పాటు మీ మానసిక స్థితి కూడా బాగా ఉండాలి. సాధారణ ఫిట్నెస్ చిట్కాలు అనుసరించి మీరు మీ శక్తిని పెంచుకోవచ్చు. మనం ప్రతిరోజూ చిన్న చిన్న విజయాలను ఘనంగా పఠించాలి. జీవన యాథికలో సానుకూలంగా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మహాదేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 4. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ప్రాజెక్ట్లో మీకు మంచి ప్రగతి. మీరోజు బాగా గడుపు. మకరం రాశివీరే. కుంభం రాశి. హాయ్ స్నేహితులారా, ఈరోజు ఈ రాశివారికి కుంభం. మీ నష్టాలు మీకు కష్టమైనట్లుగా ఉంటాయి, కాని ఇతరులను మీరు ఆనందాన్నిస్తూ చూస్తారు. ప్రేమ మరియు కుటుంబం. ఈ రోజున మీ కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో కొన్ని ప్రత్యేక క్షణాలు గడుపుతారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీరు ఒక కొత్త అనుభవాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. వృత్తి మరియు ఆర్థికం. వ్యాపారంలో కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు రాగలవు. మీ కుటుంబం మరియు స్నేహితులు మీకు సపోర్ట్ చేస్తారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది, కాని కొన్ని సమయాల్లో ఉత్సాహం లేదు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొంత వివరంగా చింతించాలి. మీకు అవసరమైన విరామాలు తీసుకోండి. మిత్రులారా, ఈరోజు నిరాశను మర్చిపోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దానిని సృజనాత్మకంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్లాన్లు ప్రారంభించగలిగే అవకాశం. ధన్యవాదాలు. మీకు మంచి రోజు కావాలని కోరుకుంటున్నాను. మీనం రాశి. నమస్తే. ఈరోజు మీనం రాశి వారికి చేసిన రోజుకు స్వాగతం. మీ బదులు ఏమిటో తెలుసుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం సాధ్యం. కుటుంబంలో చిన్న వివాదాలు ఉండవచ్చు, కాని అవి త్వరగా పరిష్కరించబడతాయి. ప్రేమలోమైనవారు మీ జంటతో మంచి సంభాషణ చేసుకోండి. మీ ప్రేమ బలం పెరుగుతుంది. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. మీరు విధానాలను సహజంగానే అర్థం చేసుకుంటారు. ఆర్థికంగా మీ ఖర్చులు కాస్త పెరిగే అవకాశం ఉంది. అయితే టీజీ దత్తం తగ్గించుకుంటే మంచిది. టైంలోననే ఖర్చులు నిర్వహించుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం మామూలుగా ఉంది, కాని చిన్న అనారోగ్యపు సమస్యలు అంది మెదడు పెట్టుకోకుండా ఉండండి. మానసికంగా స్థిరంగా ఉండడానికి ధ్యానానికి గడువులు కేటాయించండి. జీవితం కష్టమైనా మీరు సరైన మార్గం ఎంచుకుంటూ ముందుకు సాగాలి. నీ శక్తి అంతా నీలోనే ఉంది, దాన్ని గుర్తించు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కన్యాదేవి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5.
ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధంలో ప్రారంభం ఇవ్వడం. ఈరోజు మీకు మంచి బాధ్యతలు మరియు ఆనందం కలుగుతుందని భావిస్తున్నా. మీ జీవితం సందర్భానుకూలంగా ఉంటుందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.